రక్తంతో నిండిన బట్టలతో పవన్ కళ్యాణ్. ఎందుకు? ఏం జరిగింది? సినిమాలు పక్కన పెట్టి ప్రస్తుతం రాజకీయాలతో పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. రాజకీయంగా ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుండగా, వ్యక్తిగతంగా మాత్రం సినీ రంగం వారు పవన్ను ఎంతో అభిమానిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సినీ ప్రముఖుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడారు. పవన్ దయాగుణం ఎలాంటిదో వివరించాడు. ఆపదలో ఉంటే పవర్ స్టార్ ఆగడని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పవన్కు సంబంధించిన ఒక మర్చిపోలేని సంఘటనను పంచుకున్నారు. ఆయనే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు. ఆ ఇంటర్వ్యూలో పవన్ గురించి ప్రస్తావన రావడంతో చోటా కె. నాయుడు ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. తొలి ప్రేమ షూటింగ్ రోజులను నెమరు వేసుకున్నారు. అప్పుడు పవన్ గొప్పతనం తెలిసిందని వివరించారు. తొలి ప్రేమ సినిమా సమయంలో ఒక క్రికెట్ సన్నివేశం తీస్తున్నాం. గచ్చిబౌలిలోని నానక్రామగూడలో ఒక పెద్ద క్వారీ ఉండేది. పవన్ కళ్యాణ్ రవిబాబుతో క్రికెట్ ఆడుతూ ఫైట్ చేయాల్సిన సీన్ ఉంది. వారిద్దరూ తెల్లటి చొక్కాలో ఉంటారు. ఓ సుమోలో వస్తుండగా నేను బయట ఎదురు చూస్తున్నా. నా కోసం ఆపి పదండి వెళ్దాం అని చెప్పడంతో అందరం కలిసి వెళ్తున్నాం. ఈ సమయంలో ఒక వ్యక్తి పవన్ చూస్తూ స్కూటర్పై డ్రైవ్ చేస్తూ వచ్చేశాడు. అనంతరం బైక్ ముందుకు వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తూ అతడు వెళ్తున్నాడు. ఈ సమయంలో అతడిని ఓ కారు వచ్చి ఢీ కొట్టింది. మరింత ఆసక్తిగా చోటా కె. నాయుడు చెప్తూ, కారు ఢీ కొట్టడంతో స్కూటర్ పైన ఉన్న వ్యక్తి ఎగిరిపడ్డాడు. ఆ సమయంలో మేమంతా అక్కడే ఉండగా పవన్ మాత్రం వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. గాయపడిన వ్యక్తిని స్వయంగా చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లి సుమోలో ఎక్కించాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తెల్ల డ్రెస్సు మొత్తం రక్తంతో నిండిపోయింది. ఆ సమయంలో షూటింగ్ ఉందనే విషయాన్ని కూడా పవన్ మర్చిపోయారు. అంతలా పవన్కు మంచి మనసు ఉంది. సహాయం కోసం పవన్ పరితపిస్తాడు. అడగకుండానే సహాయం చేసే దేవుడు పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చాడు చోటా కె. నాయుడు.